హాయ్ అండి, వెల్కమ్ టు బొబ్బిలి అనితాస్ టెర్రస్ గార్డెన్. నేను అనిత. ఈ రోజు మన మిద్దె తోటలో చాలా హార్వెస్ట్ ఉందండి. మొన్నటి కంటే ఈ రోజు ఇంకా హార్వెస్ట్ అయితే ఎక్కువ ఉంది. ఈ రోజు అయితే హార్వెస్ట్ చేసుకునేటక్కలైతే గంట టైం కంటే ఎక్కువనే పట్టేటట్టు ఉంది. 2 గంటల వరకు అయితే పట్టేటట్టు ఉందండి టైము. ఈ రోజు అయితే హార్వెస్ట్ ఎక్కువనే ఉంది. అవి ఏమేమి ఉన్నాయో, ఏమేమి కూరగాయలు ఉన్నాయో చూసి మొత్తం తెంపేసుకుందాం పదండి. ఇక్కడైతే క్యాబేజీ చూడండి ఎంత మంచిగా అయిందో. ఇక్కడ ఒక క్యాబేజీ, ఇగో ఇక్కడ ఒక క్యాబేజీ, ఇగో ఇక్కడ క్యాబేజీ, ఇక్కడ క్యాబేజీ. చూడండి క్యాబేజీలు అయితే మంచిగా అయినాయి. ఇక్కడ ఒకటి అవుతుంది. ఇక కాలీఫ్లవర్స్ అయితే విపరీతం వచ్చినాయండి. ఇక చూస్తారు కదా కాలీఫ్లవర్స్. ఇగో ఇక్కడ ఒక కాలీఫ్లవర్ వచ్చింది, ఇక్కడ ఒక కాలీఫ్లవర్ వచ్చింది, ఇగో ఇక్కడ ఒక కాలీఫ్లవర్ వచ్చింది, ఇగో అక్కడ ఒక కాలీఫ్లవర్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇగో ఇక్కడ, ఇగో చూడండి ఇక్కడ ఒక కాలీఫ్లవర్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఒక కాలీఫ్లవర్. ఇదైతే ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇవైతే కట్ చేసుకుందామండి. క్యాబేజీలు అయితే 4 రోజులు ఉంటాయి కానీ కాలీఫ్లవర్స్ అయితే ఎంబడే కట్ చేసుకోవాలి. ఈ మొక్క చూడండి ఎంత బలంగా పెరిగిందో. కట్ చేసి చూపిస్తా. చూడండి కాలీఫ్లవరు చెట్టు చూడండి ఎంత బలంగా పెరిగిందో. ఇగో నేనైతే ఈ కుండీలో మట్టి మిశ్రమం కలుపుకునేటప్పుడు మీకు చూపించాను కదండి. ఎండిపోయిన ఆకులు, మట్టి, కొంచెం ఇసుక, కొంచెం పశువుల ఎరువు, కొంచెం వేపపిండి అన్ని కలిపి, కొంచెం మళ్ళీ ఎర్రమట్టి, ఇవన్నీ కలిపి నేనైతే ఈ టబ్లో నింపుకొని ఈ మొక్క నాటుకున్నానండి. చూడండి ఎంత బలంగా వచ్చిందంటే ఇంకా పెద్ద పెద్ద ఆకులు వచ్చినాయండి. ఆ ఆకులన్నీ తీసేసిన అయినా సరే ఇంత పెద్ద ఆకులు వచ్చినాయి చూడండి. కాలీఫ్లవర్ కూడా బాగానే వచ్చింది. ఇదైతే ఒకటి కట్ చేసి ఇట్లా చూపించిన, మిగతా అయితే ఓన్లీ కాలీఫ్లవర్స్ కట్ చేసుకుందాం. ఇవంట మనమంట ఉట్టి కాలీఫ్లవరే కాకుండా ఈ ఆకులు కూడా తినాలంటానండి. ఆకులు తింటే కూడా మంచిదంట, హెల్త్కి అయితే కాల్షియం వస్తుందంట. మొన్న టీవీలో మంతెనపల్లి సత్యనారాయణ రాజు గారు చెప్పారండి. నేనైతే మొన్న టీవీలో చూసిన. ఇంకా ఈ కాలీఫ్లవర్ కంటే ఈ ఆకులోనే కాల్షియం ఎక్కువ ఉంటుందంట మనకి. ఇవి కూడా మనము కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలు లెక్క కట్ చేసుకొని కర్రీ లెక్క చేసుకుని తింటే హెల్త్కి చాలా మంచిదంట. ఇది నేనైతే ట్రై చేస్తాను అనమాట. అందు గురించి ఇట్లా కట్ చేసుకున్నా. ఒకటైతే మిగతా అయితే కట్ చేద్దామండి. ఇట్లా కాలీఫ్లవర్సే కట్ చేసుకుంటా. కావాలంటే ఇష్టం ఉన్నప్పుడు నేను ఇవి తీసేసుకొని ఇంట్లో కర్రీ చేసుకుంటా. ఇప్పుడైతే ఓన్లీ ఫ్లవర్స్ కట్ చేద్దాం. చూడండి ఎంత బాగా వచ్చినాయో. చూడండి ఇక్కడ ఇవి ఆకులు ఎక్కువ పెరిగి పువ్వు అయితే కొంచెం తక్కువనే వచ్చిందండి. అంత బాగేం రాలేదు. మరి విత్తనం తీరో తెలియదు. ఫ్లవర్ అయితే కొంచెం అక్కడక్కడ పెద్దగా, అక్కడక్కడ చిన్నగా వచ్చింది. అంటే మొక్కలు దగ్గర దగ్గర ఉన్న దగ్గర ఫ్లవర్ చిన్నగా వచ్చింది, దూరం దూరం ఉన్న దగ్గర ఫ్లవర్ పెద్దగా వచ్చింది అనమాట. ఈ ఫ్లవర్ బాగా వచ్చింది చూడండి. చూస్తారు కదండి కాలీఫ్లవర్స్ ఎంత బాగా వస్తున్నాయో. ఇక ఉన్న కాడికి మొత్తం కట్ చేద్దాం. ఇక్కడ కొంచెం ఎలుక తిన్నదండి. ఎలుక చూడండి, కొంచెం కట్ చేసిన ఎలుకలు కూడా వస్తున్నాయి మన గార్డెన్ లో. ఇక్కడ ఒక క్యాబేజీ ఉందండి. క్యాబేజీ కూడా ఒక్కటి కట్ చేసుకుంటా. క్యాబేజీలు అయితే ఎన్ని రోజులైనా కానీ ఉంటాయి, ఖరాబ్ ఏం కావు. కానీ కాలీఫ్లవర్సే కొంచెం కలర్ షేడ్ అయితే అనే ఉద్దేశంతో నేను కట్ చేసుకున్నా. చూడండి క్యాబేజీ ఎంత పెద్ద సైజు వచ్చిందో. ఇది ఒక్కటి కట్ చేద్దాం. చూస్తారు కదండి ఎంత మంచి పంటనో మన గార్డెన్ లో. సూపర్ క్యాబేజీ. ఇది ఒక్కటి తీద్దాం. సూపర్ వచ్చింది చూడండి, ఎంత బాగా అనిపిస్తుందో. పెద్ద సైజ్ వచ్చింది అనమాట. హ్యాపీ ఉంది నాకైతే. ఇవి తర్వాత కట్ చేసుకుందామండి. ఇగో ఇది కూడా అంతే పెద్దగా ఉంది. ఇది ఇంకా రెడీ అవుతుంది. ఈడొకటి ఉంది, ఈడొకటి ఉంది, ఇంకా అక్కడక్కడ నేను బాగానే నాటుకున్నాను. ఇప్పుడు 5 కాలీఫ్లవర్స్ వచ్చినాయి, అంటే 6 కాలీఫ్లవర్స్ వచ్చినాయండి.
ఇప్పుడైతే ఇందులోంచి తీసేద్దాము, తర్వాత కావాలంటే తీసేసుకుందాం ఇది ఆకులు. చూడండి చూడండి ఇప్పుడైతే 4, 5, 6 కాలీఫ్లవర్స్ తెంపుకున్నా, ఒక క్యాబేజ్ అయితే తెంపేసుకున్నానండి. అలానే లాంగ్ బీన్స్ కట్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు మళ్ళీ చాలా అయినాయి లాంగ్ బీన్స్, కట్ చేసుకుందాం రండి. చూడండి ఇవైతే నేను కొంచెం లేట్ అయింది కట్ చేసుకోవడానికి, విత్తనాలకు రెడీ అయిపోయినాయి. ఇగో ఈడొకటి రెడీ అయిపోయింది, ఈడొకటి రెడీ అయిపోయింది. ఊకేనే ఇవి ఎండిపోతాయండి, ఇవి కట్ చేద్దాం. విపరీతం అవుతున్నాయండి, ఇవి అయితే గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి అనమాట లాంగ్ బీన్స్ అయితే. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, పొడుగున్నాయి ఇవి. అన్ని రెండు వస్తున్నాయి చూడండి. ఇక చూడండి అన్ని రెండు గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి అనమాట. భలే కాస్తున్నాయండి ఇవైతే. ఇది కూడా విత్తనాలకు వదిలేద్దాం, ఇది ముదిరిపోయింది. ఈడొకటి ఉంది, ఇక్కడ చూడండి, ఇక్కడ బాగున్నాయి, ఇక్కడ లేతగా ఉంది, కట్ చేద్దాం, మళ్ళీ ఇంకనే ముదిరిపోతాయి. ఇగో లాంగ్ బీన్స్ అయితే ఇన్ని వచ్చినాయి, విత్తనాలకు రెడీ అయ్యింది. ఇదేమో లేతగా ఉంది, కట్ చేద్దాం. ఇది కూడా లేతగా ఉంది. ఇవి పర్పుల్ కలర్ షార్ట్ బీన్స్ అనమాట, చాలా బాగా వస్తున్నాయి. ఇట్లా పైకి వెళ్ళిపోతుంది చూడండి, ఇగో అక్కడ వరకు వెళ్తుంది. ఇగో ఇది కూడా విత్తనాలకు రెడీ అయిపోయింది. ఇక్కడ ఇది కట్ చేసుకుని కూడా వస్తుంది, కొమ్మి రిపోయేటట్టుంది. విత్తనాలకు రెడీ అయినాయి. ఇగో ఈడ కూడా ఉన్నాయి చూడండి, ఇగో ఇక్కడ ఈడ లేతగా ఉన్నాయి. మునగ చెట్టు వరకు వెళ్ళిపోతుంది ఇది. చూడండి బీన్స్, పర్పుల్ కలర్ బీన్స్ అయితే ఇన్ని వచ్చినాయి. ఇవైతే తొందరగా ముదురుతాయండి, అందుకే కట్ చేసేసుకున్నా. చూడండి ఇప్పుడు లాంగ్ వంకాయలు ఉన్నాయి, రౌండ్ బ్లాక్ వంకాయలు ఉన్నాయి, ఇంకా కనుపు చిక్కుడు ఉంది, టమాటాలు ఉన్నాయి. అవన్నీ కట్ చేసుకుందాం రండి. ఇక్కడ చూడండి లాంగ్ వంకాయలు, ఫస్ట్ టైం పంట రెడీ అయిపోయింది, కట్ చేద్దాం. ఇవి చిన్న పిందెలు లెక్క ఉన్నాయి, తర్వాత కట్ చేద్దాం. ఇది కొత్త మొక్క, ఫస్ట్ టైం పంట. ఈడ ఇంకొకటి రెడీ అయిందండి, ఇదో చూడండి. చూడండి ఇక్కడ కూడా ఒకటి అయింది. ఇంకా అక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఈ మొక్కకు కూడా మంచిగా అయినాయి చూడండి, గుత్తులు గుత్తులుగా వచ్చినాయి. ఇది నేను నర్సరీ నుంచి తెచ్చి నాటుకున్న మొక్క అన్నమాట. చూస్తారు కదా ఎంత బాగా వచ్చినాయో. కట్ చేద్దాం. ఇది లేతగా ఉందండి, ఈ రెండు లేతగా ఉన్నాయి. ఇది ఫస్ట్ టైం కదా, కొంచెం తక్కువ ఉందన్నమాట పంట. ఇక్కడ రౌండ్ వంకాయలు ఉన్నాయండి, అట్లే కట్ చేద్దాం. చూడండి బ్లాక్ బ్రింజాల్ చాలా బాగా వచ్చినాయి. ఇది కూడా నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కలే. నేను నాటుకునేటప్పుడు కూడా వీడియో పెట్టాను కదండి మీకు. చూడండి పెద్ద పెద్ద సైజు, లేతగా మంచిగా ఉన్నాయి. చూడండి ఇక చూడండి ఇక్కడ కూడా, ఇది రెండవ మొక్క. ఎలుకలు తింటున్నాయి చూడండి, ఎలుకలు అయ్యి కాట్లు పడ్డాయి ఇక్కడ. చూడండి ఎలుకలు తింటున్నాయి. ప్యాడ్స్ పెట్టానండి ఎలుకలకు, ర్యాట్ ప్యాడ్స్ పెడితే కూడా వాటికి పడట్లేదు. ఇగో ఇక్కడైతే చాలా వచ్చినాయి ఇగో వంకాయలు, చూస్తారా. ఒకటైతే కట్ అయిపోయింది. ఇగో ఇక్కడ ఒక్కటి అయింది, కట్ చేద్దాం. ఫస్ట్ టైం అనమాట హార్వెస్ట్ ఇది,
కొత్త పంట, అందుకే 1, 2 వస్తున్నాయి. సెకండ్ సారి చాలా వస్తాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ గుత్తులు గుత్తులుగా పిందెలు ఉన్నాయి కదా, ఇవన్నీ మంచిగా అవుతాయి అనమాట. ఇగో ఈడొక్కటి ఉంది రెడీ, ఇక్కడ 2 అయినాయండి. ఇగో చూడండి ఇది ఎంత పెద్ద సైజ్ వచ్చిందో. చూడండి ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ కూడా వంకాయ చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి చూడండి వంకాయలు అయితే ఇన్ని వచ్చినాయి, సూపర్ వచ్చినాయి చూడండి. సీడ్స్కి అయితే వంకాయలు అయితే రెడీ అయినాయి. అందరు సీడ్స్ అడుగుతురు కదా, చూడండి. ఇగో ఇక్కడ కూడా ముల్లొంకాయ సీడ్స్ అనమాట ఇవి. ఇక్కడ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ ఇంకా రెడీ కాలేదు, ఇంకా కొంచెం గ్రీన్ ఉంది కదా, ఇది రెడీ అయినాక కట్ చేద్దాం. ఇంకొకటి అక్కడ రెడీ అయింది, కట్ చేద్దాం రండి. ఇక్కడ చూడండి ఎలకలు ఎట్లా తిన్నాయో, ఇక్కడ ఎలకలు ఎట్లా తిన్నాయి చూడండి. ఇంకా నయం విత్తనాల వరకు రాలేవు. ఇదైతే ఎంత పెద్దగా ఉందో, ఇది పప్పు దోసకాయ ఉంటుంది చూడండి, అంత పెద్దగా ఉంది. ఇంచుమించు 1/4 kg అంత ఉందన్నమాట ఈ వంకాయ. ఫస్ట్ వంకాయ అనమాట ఈ మొక్కకి. ఇది వదిలిపెట్టినా చూడండి ఎంత బాగుందో. ఈ ఒక్క వంకాయలో ఎన్ని విత్తనాలు వస్తాయో. చాలా మంది అడుగుతురు కదా, ఇద్దామనే ఉద్దేశంతో ఇట్లా సేవ్ చేశానండి. ఇంకా కొన్ని విత్తనాలు రెడీ కావాలి. ఇంకా కొంచెం ఇవన్నీ రెడీ అయ్యేసరికి ఇంకొక ఇంచుమించు అయితే ఒక 20 days అయితే టైం పట్టేటట్టు ఉంది. చెప్తా, నేను ఇచ్చే ముందు అయితే చెప్తాను చెప్పాను కదా, తప్పకుండా చెప్తా. నేను ఒక 2-3 రోజులు ముందు మీకు వీడియోలో చెప్తాను అనమాట, విత్తనాలు ఇచ్చే ముందు. ఇంకా ఒక 20-25 days అయితే టైం అయితే పడుతుందండి. ఫుల్ కలరు సారకల వంకాయలు చూడండి ఎంత బాగాయినాయో. ఇగో ఇక్కడ వరకు అయినాయి చూడండి, ఇక్కడ చూస్తారు కదా ఎంత మంచిగా అయినాయో వంకాయలు. ఇగో ఇది ఇక్కడ ఒకటి అయింది. ఇగో ఈ మొక్కలకు కూడా అయినాయి చూడండి. ఇవి కట్ చేద్దాం. నేను ఇవైతే సీడ్స్కి వదలలేదండి, ఇంకా కొంచెం స్టార్టింగే కదా, మళ్ళీ మొక్కలు ఖరాబ్ అవుతాయి, లాస్ట్లో వదిలేస్తాను నేను. అన్ని మొక్కలు సీడ్స్కి వదిలేస్తే మొక్కలు ఖరాబ్ అయిపోతాయి, మనకు తినడానికి ఏమి ఉండవు అనమాట. తినడానికి కావాలి కదండి, అన్ని సీడ్స్కి వదిలేస్తే. ఇవి 2-3 మొక్కలే ఉన్నాయి అనమాట, ఎక్కువ లేవు. ముల్లొంకాయలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను వదిలేసిన అనమాట. చూద్దాం, ఇవి కూడా ఎప్పుడైనా ఏదైనా ముదిరిపోయింది ఉంటే వదిలేస్తా. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఎట్లా వదిలేసినాను, ఎంత పెద్ద సైజ్ అయినాయో ముల్లొంకాయలు. చూస్తారు కదా, ఇగో ఈడొకటి, ఇగో ఈడైతే ఇంకా పెద్దగా అయింది, ఈడొకటి, ఇగో ఈడొకటి వదిలేసిన విత్తనాల కోసం. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా పెద్ద పెద్ద సైజు వంకాయలు. ఈడొకటి, ఇగో ఇక్కడొకటి, మళ్ళీ ఇక్కడొకటి, 3 వంకాయలు అయితే వదిలేసిన. ఇవన్నీ రెడీ అయినాక పంపిస్తానండి నేను. మనం ఇప్పుడు లాంగ్ వంకాయలు పర్పుల్ కలర్వి మరియు సార్కల్ వంకాయలు కట్ చేసుకున్నాం కదా పర్పుల్ కలర్వి. ఇప్పుడు మనము ముల్లొంకాయలు కొన్ని ఉన్నాయండి, కట్ చేసుకుందాం. చూడండి ఇవి లేత లేతగానే ఉన్నాయి, కట్ చేద్దాం.
చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇంకొకటి ఉన్నట్టుంది ఇక్కడ. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ కూడా ఉంది చూడండి. ఇక్కడ లావ్ అయిపోయింది. ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ ఒకటి ఉంది. చూడండి ఇక్కడ ఒకటి. చాలా ఉన్నాయండి వంకాయలు అయితే. నేను లేవనుకున్నా, ఇవి ఈ రోజు తెంపొద్దు అనుకున్నా, కానీ చాలా వస్తున్నాయి చూడండి. ఇవి ఆకులు ఎన్ని తీసేసినా మళ్ళీ ఇట్లనే అవుతున్నాయండి. చూడండి ఇవి ముళ్ళు ఉన్నాయి కదా, అందుకే ఇట్లా తెంపుతున్నా. కానీ బాగున్నాయండి, టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి వంకాయలు. ఇక చూడండి ఇక్కడ చూడండి. ఇవి తొడిమెలు చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట, అంత ఈజీగా రావు. ఇగో ఇక్కడ కూడా ఉంది. చూడండి వంకాయలు అయితే ఎన్ని రకాలు వస్తున్నాయో. ఈ బుట్టి నిండిపోయింది. మళ్ళీ ఇగో ఇక్కడ చూడండి, ఈ బుట్టి కూడా నిండిపోయింది చూడండి. వంకాయలు 2 రకాల వంకాయలు వచ్చినాయి. 2 కాదండి, నల్ల వంకాయ అంటే పర్పుల్ కలర్లోనే 2 రకాలు ఉన్నాయి. మళ్ళీ ముళ్ళ వంకాయలు 3 రకాల వంకాయలు, మళ్ళీ ఒకటి బ్లాక్ వంకాయలు, 4 రకాల వంకాయలు వచ్చినాయండి. ఇప్పుడు టమాటాలు ఉన్నాయండి. టమాటాలు కూడా మంచిగా అయినాయి. ఇవి మదనపల్లి టమాటాలు అన్నమాట. నాకు అప్పారావు సార్ అయితే సీడ్స్ ఇచ్చారండి. మదనపల్లి టమాటాలు ఉన్నాయి, బెంగళూరు టమాటాలు ఉన్నాయి, మళ్ళీ కుంకుమ కేసరి టమాటాలు కూడా ఉన్నాయి. అవి మొత్తం కట్ చేసుకుందామండి. చూడండి గుత్తులు గుత్తులుగా మంచిగా వచ్చినాయి చూడండి. టమాటాలు అయితే మంచిగా కాస్తున్నాయి. చూడండి ఒకటే ఒక మొక్కకి ఇన్ని టమాటాలు వచ్చినాయి. ఇంచుమించు పావు కేజీ కంటే ఎక్కువనే ఉన్నాయి చూడండి. పావు కేజీ కంటే ఎక్కువనే, హాఫ్ కేజీ కంటే కొన్ని తక్కువ ఉన్నాయి ఒక మొక్కకి. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి టమాటాలు. ఇక్కడ చాందిని ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా వచ్చినాయో, సూపర్ వస్తున్నాయి చూడండి. ఈ చాందిని ఫ్లవర్స్ కూడా నేను ఏం కట్ చేసుకోవట్లేదండి. ఇవి కూడా విత్తనాల కోసమే వదిలేయాలనుకుంటున్నా. కాకపోతే ఎప్పుడన్నా 1, 2 కట్ చేసుకుంటా, ఎందుకంటే మనకు పూజకు కావాలి కదా. చాలా మొగ్గలు వస్తున్నాయి, ఒకటి కట్ చేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. ఇవి హాస్టర్ ఫ్లవర్స్ అయితేనేమో ఒకసారి వచ్చినాయంటే అన్ని ఒకటేసారి వచ్చేస్తాయి, మళ్ళీ మొగ్గలు రావనుకుంటా. ఇవేమో మనం కట్ చేసుకున్న కొద్దీ మొగ్గలు వస్తాయి అన్నమాట. చూడండి
ఇక్కడ కుంకుమ కేసరి టమాటాలండి. ఇవి ఆకులు అంత మంచిగా లేవు. కొంచెం ఎండిపోయినట్టు అయితున్నాయి. ఎందుకో వాటర్ ఎక్కువైనట్టున్నాయి. ఇగో ఇవి ఇట్లున్నాయండి. ఇంకా కొంచెం పండ్లయినాక కట్ చేసుకుందాం. ఇవి పింక్ కలర్‌లో వస్తాయన్నమాట. ఇవి కూడా సీడ్స్ కోసం వదిలేస్తున్నా నేను. చిక్కుడుకాయ కట్ చేద్దాం. ఈరోజైతే చిక్కుడుకాయ చాలా ఉంది. ఇగో అక్కడ కూడా ఉంది ఇంకా. చూడండి చిక్కుడుకాయ గుత్తులు గుత్తులుగా వచ్చింది ఈరోజైతే. ఇది 365 రోజుల చిక్కుడుకాయ అనమాట. ఏడాది పాటు వస్తదనమాట. కాకపోతే ఎండల్లో కొంచెం తగ్గుతది ఎండాకాలంలో. మిగతా టైంలో అయితే మంచిగా అవుతదనమాట. చూస్తారు కదా చిక్కుడుకాయ ఎంత వస్తుందో. ఆల్ టైమ్ చిక్కుడు అంటారు కదా అదన్నమాట. వీటి కూడా సీడ్స్ సేవ్ చేస్తున్నానండి నేను. ఇగో చూడండి చాలా బాగా వస్తుంది. ఇక్కడ చూడండి. ఇగో ఇక్కడ చూడండి దీనికి పూత ఉంది. జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి చిక్కుడుకాయ పాకేజ్ అంత వచ్చిందండి. కొంచెం పాకేజ్ కంటే ఎక్కువనే ఉంది. చూస్తారు కదా. ఇంకొక చిక్కుడు చెట్టు ఉంది కదా. ఇగో చూడండి ఈడ ఉంది. ఇక్కడ చూడండి ఇది గుజరాతీ చిక్కుడు అన్నమాట. ఎంత బాగా వస్తుందో. ఈడ ఒక గుత్తి లెక్క ఉంది కదా. గెలలు గెలలుగా ఉంది కదా. ఇగో ఈడ మళ్ళీ ఇగో ఇక్కడ చూడండి. ఇక్కడ ఇక్కడనే 2 గెలలు ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఇగో ఇక్కడ ఇక్కడ చూడండి విపరీతం కాయ. చూస్తారు కదా ఎంత బాగా వచ్చిందో. మన కొంచెం లేత లేతగా ఉండే ఈరోజు మంచిగా సీడ్స్ రెడీ ఉందన్నమాట. ఇగో సీడ్స్ ఇవన్నీ కట్ చేద్దాం. చూస్తారు కదా ఎంత బాగా వస్తుందో. అది లేతగా ఉందండి పైది. చూడండి గుత్తులు గుత్తులుగా మంచిగా గెలలు గెలలుగా గుజరాతీ చిక్కుడు చూడండి ఎంత బాగా వచ్చిందో. అక్కడక్కడ కొంచెం పురుగు కూడా అయినట్టుందండి. ఒకటొకటి అయితే హోల్స్ వచ్చినాయి. కానీ కాయ అయితే సూపర్ వచ్చింది చూడండి. మనం ఇప్పటిదాకా తీగ చిక్కుడు 365 రోజుల తీగ చిక్కుడు కట్ చేసుకున్నాం కదండి. 2 రకాలు.
ఇప్పుడు కనుపు చిక్కుడు ఉందండి, కట్ చేసుకుందాం. ఇక చూడండి, కనుపు దగ్గర చిక్కుడు ఉంది. తొందరగా కట్ చేసుకుందామండి. చాలా టైం అయింది హార్వెస్ట్ చేసుకునేసరికి. చాలా ఉందన్నమాట. ఇది రెండవ క్రాప్. ఆల్రెడీ ఒక క్రాప్ అయిపోయింది. కొన్ని సీడ్స్ కూడా రెడీ అయినాయి. మళ్ళీ పూత స్టార్ట్ అయ్యి మళ్ళీ రెండవ క్రాప్ అయితే ఇదన్నమాట కనుపు చిక్కుడు. నాకు తెలిసి ఇదే లాస్ట్ అనుకుంటా, మళ్ళీ అవుతుందో కాదో పూత. తొందరగా కట్ చేద్దామండి. చూడండి, బాగా వస్తుంది కనుపు దగ్గర. అనపకాయ అంటారు కదండి, అనపకాయ లెక్క కాస్తుంది అనమాట. మొన్న కొంచెం లేతగా ఉండే, ఇప్పుడు రెడీ అయిందండి, అందుకే కట్ చేసుకుంటున్నా. ఇక్కడ చూడండి కనుపు చిక్కుడు. కనుపు దగ్గర ఇగో ఇక్కడ ఒక కనుపు ఉంది కదా, ఈడొకటి అయింది. ఇగో ఇక్కడ ఒక కనుపు ఉంది, ఈడొకటి అయింది. ఇక్కడ ఒకటి అయింది. ఇక్కడ అయ్యకుంటూ పోతూనే ఉంటది అనమాట. ఇగో ఈడొక కనుపు ఉంది, ఇగో ఈడొకటి అయింది. చూడండి, ఇక్కడ ఈడొకటి, 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 ఇగో ఇక్కడ ఒకటి. ఇట్లా అయితేనే ఉంటది అనమాట. ఏడేడ కనుపు ఉంటుందో ఆడ అవుతుంటది. అనిపిస్తుందా మీకు? చూడండి, అట్లా ఆడాడ సీడ్ ఉంటే ఇట్లా వచ్చేస్తాయి అనమాట. మనం కావాలని వదిలేయాల్సిన అవసరం లేదండి. సీడ్స్కి ఎన్నో ఒకటైతే రెడీ అవుతాయి. మనం మొత్తం చెట్టు వదిలేస్తే మనకు కాయ కాయదు కదండి. మనకు తినడానికి కావాలి కదా. మనం ఒకటే చెట్టు నాటుకున్నాం, ఎక్కువ చెట్లు అయితే లేవు కదా. ఏదో అప్పుడొకటి ఇప్పుడొకటి వచ్చింది, ఉంటే ఇస్తా కానీ మొత్తం చెట్లన్నీ పెట్టినవన్నీ సీడ్స్కే వదిలేయాలంటే కష్టం కదా. ఉన్నదే చిన్న జాగా మిద్దె మీద, మనం తినడానికి వేసుకుంటాం కదా, విత్తనాల కోసం కాదు కదా. ఉన్న వాటిలోనే మీకు ఇద్దామని అనుకుంటున్నాను అనమాట. తలా 2 విత్తనాలు ఇచ్చినా చాలు. చూడండి, చెట్టుకు చూస్తే అసలు కొంచెమే ఉన్నట్టు అనిపించిందండి. ఇప్పుడు చూడండి ఎంత బాగా వస్తుందో కాయ. టక్క తెంపేస్తున్నానండి, లేట్ అయిందని. ఇదిగో చూడండి, ఇవి ఇక్కడ వేద్దాం. ఇక్కడ చూడండి, ఇక చూస్తారు కదా, ఆకులన్నీ ఎక్కువ రాలిపోయినాయి. కాయ ఒకటి కనిపిస్తుంది. ముందు హార్వెస్ట్ చేసినప్పుడు ఆకులు ఎక్కువ ఉండే, కాయ ఉన్నా కూడా కనిపించలేదు. ఈసారి కొంచెం ఆకులన్నీ రాలిపోయినాయి, మళ్ళీ కొత్త ఆకులు వస్తున్నాయి అనమాట. రాలిపోయినప్పుడు ఇవి మంచిగా కనిపిస్తున్నాయి అనమాట, ఈజీగా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇంకో ఎట్లా వస్తుంది చూస్తున్నారు కదండి, చాలా టైం పడుతుంది.
చూడండి చిక్కుడుగాయ అయితే కనుపు చిక్కుడు హాఫ్ కేజీ అంత అయితే వచ్చిందండి. చూడండి ఎంత బాగుందో చిక్కుడుగాయ అయితే సూపర్ ఉంది చూడండి. మళ్ళీ కొన్ని సీడ్స్ కోసం వచ్చినాయి అనమాట, రెడీ అయినాయి. ఇంకా ఇంట్లో కూడా ఒకటి రెండు సీడ్స్ ఉన్నాయండి. చూడండి ఈడొకటి ఉంది చూడండి. సీడ్స్కి అయితే ఇన్ని వచ్చినాయి, కాయ అయితే ఇంత వచ్చింది. ఇక్కడ ఒక బీరకాయ అయిందండి, కట్ చేద్దాం. ఇక్కడ కొంచెం చెట్టు చిక్కుడు ఉందండి, కట్ చేద్దాం. ఇది మర్చిపోతున్న రోజు విత్తనాలే వచ్చేస్తున్నాయి అన్ని. చూడండి ఇక ఎండాకాలం అయితే పూత అయితే నిలబడదండి, వచ్చిన పూత కూడా రాలిపోతుంటది. ఇక్కడ కొత్త మొక్కకైతే అయ్యిందండి, ఇది కూడా కట్ చేద్దాం ఇక, ఎందుకంటే పురుగులు అవుతున్నాయి అక్కడక్కడ కట్ చేస్తున్నాయి. కట్ చేద్దాం, కొంచెం లేతగా ఉంది, ఇది ఇట్లా కట్ చేద్దాం. మన గార్డెన్లో పురుగు స్టార్ట్ అయింది చూడండి, ఎంత పెద్ద పెద్ద హోల్స్ వచ్చేసినాయో చిక్కుడుగాయలకి. మంచిగా పంట రెడీ అయినాక పురుగులు వచ్చి తింటాయి మంచిగా. కష్టపడి మిద్దె పైకి వచ్చి మనం ఇంత కష్టపడి పెంచితే వీటిని కూడా వదిలిపెడతలేవు పురుగులు. చూడండి ఇక్కడ కూడా మస్తు చిక్కుడుగాయ వచ్చింది చూడండి మన గార్డెన్లో. చెట్టు చిక్కుడు కొంచెము, తీగ చిక్కుడు కొంచెము, కనుపు చిక్కుడు కొంచెము. ఇది కొంచెం రెండు రెడీ అయినాయి, కట్ చేద్దాం. ఇక్కడ చూడండి హాస్టర్ ఫ్లవర్స్ అయితే మొత్తం ఎండిపోయినాయి. ఇవి మొత్తం సీడ్స్కి అయితే రెడీ అయిపోయినాయండి. ఇగో చూడండి మొత్తం ఈ చెట్టు మొత్తం ఇట్లనే కట్ చేస్తానండి. చూడండి మొత్తము ఎండిపోయినాయి. నేను ఈ పాటికే కట్ చేసుకోవాల్సింది, నేను కొంచెం లేట్ చేశానండి. అమ్మో ఇవి కదిలిస్తే ఊడిపోయేటట్టున్నాయి. ఇవన్నా మనం సేవ్ చేసుకోవాలి. ఇగో ఇక్కడ ఉంది, ఇది కూడా కట్ చేస్తాం, మళ్ళీ ఇవి కూడా రాలిపోతాయి. ఇక్కడ చూడండి ఈ ఈ మట్టి పాత్ర, ఈ అట్టికే ఇంట్లో ఉండేనండి. ఈ వేస్ట్ ఉందని చెప్పేసి నేను ఇందులో మెంతులు చల్లుకున్నాను. ఇవి మంచిగా మైక్రో గ్రీన్స్ లెక్క ఎంత బాగా వచ్చినాయి చూడండి, సూపర్ వచ్చినాయి చూడండి, ఎంత మంచిగా వచ్చాయి. ఇదైతే అసలు ఇవి కట్ చేసుకోవాలని కూడా అనిపిస్తలేదండి, అంత అందంగా మంచిగా బొకే లెక్క వచ్చినాయి, సూపర్ వచ్చినాయి అనమాట. ఇందులో వచ్చినాయి ఇట్లనే. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇందులో కూడా మంచిగా వచ్చినాయి, సూపర్ వచ్చినాయి అనమాట. ఇగో ఇవి మనం కొంచెం పెద్దగా అయినాక ఇగో ఇట్లా కట్ చేసుకోవచ్చు. ఇవి మైక్రో గ్రీన్స్ లెక్క కట్ చేసుకొని మనం కర్రీలో వేసుకుంటే మనకి హెల్త్కి మంచిది అనమాట, మంచి పోషకాలు వస్తాయి. ఇట్లా మనము మెంతులు అయితే నాటుకోవచ్చండి, ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఎండాకాలంలో కొంచెం నీడలో నాటుకుంటే ఇట్లా మంచిగా వస్తాయి అనమాట, సూపర్ వస్తాయి. ఇదండి ఈరోజు మన గార్డెన్లో వచ్చిన కూరగాయలు. కూరగాయలు అయితే బాగానే వచ్చినాయండి. చూడండి కాలీఫ్లవర్స్ అయితే 6 కాలీఫ్లవర్స్ వచ్చినాయి, ఒక క్యాబేజీ వచ్చింది. క్యాబేజీ అయితే మంచిగా వచ్చిందండి, పెద్ద సైజు. కాలీఫ్లవర్స్ కూడా పెద్ద పెద్ద సైజు, 2 పెద్ద పెద్ద సైజు వచ్చినాయి, మిగతా అయితే కొంచెం చిన్నగా వచ్చినాయండి. 6 అయితే కాలీఫ్లవర్స్, ఒక క్యాబేజీ. మళ్ళీ కనుపు చిక్కుడు అండి, కనుపు చిక్కుడు అయితే సూపర్ వచ్చింది చూడండి. మళ్ళీ ఇందులో వంకాయలు 3 రకాల వంకాయలు ఉన్నాయండి, నల్ల వంకాయలు, లాంగ్ వంకాయలు, మళ్ళీ ముళ్ళు వంకాయలు, రౌండ్ పర్పుల్ కలర్ వంకాయలు అనమాట. ఇవేమో ముళ్ళు వంకాయలు, ఇవేమో పర్పుల్ కలర్ లాంగ్ వంకాయలు, ఇవేమో బ్లాక్ రౌండ్ వంకాయలు అనమాట. మళ్ళీ ఇందులో తీగ చిక్కుడు ఉందండి, తీగ చిక్కుడు 2 రకాలు ఉంది, ఒక చెట్టు చిక్కుడు ఉంది, మళ్ళీ లాంగ్ బీన్స్ ఉన్నాయి, మళ్ళీ పర్పుల్ కలర్ బీన్స్ అనమాట. ఇన్ని రకాల కూరగాయలు అయితే ఉన్నాయండి. చూస్తారు కదా ఎంత బాగా వస్తున్నాయో కూరగాయలు. మళ్ళీ ఇక్కడ టమాటాలు అనమాట, టమాటాలు ఇక్కడ మాత్రం విత్తనాలకు ముళ్ళొంకాయలు. ఇప్పుడైతే ఇవైతే రెడీ అయినాయి, ఇవైతే సేవ్ చేసుకుందాం విత్తనాలు. ఇక్కడనేమో మంచిగా మెంతం కూర చూడండి ఎంత బాగైందో. ఇక్కడైతే నేను చామంతి పూలు అయితే రెడీ అయిపోయినాయండి, విత్తనాలకైతే సేవ్ చేసిన. కొన్ని అయితే ఎక్కువ ఇట్లా ఓపెన్ అయిపోయి గాలికి రాలిపోయినాయి. నేను ఎక్కువ ఎండిపోతే మంచిగా సీడ్ రెడీ అవుతుంది అనే ఉద్దేశంతో చాలా రోజులు ఉంచిన, నాకు తెలియక. కొన్ని అయితే గాలికి అయితే కొన్ని విత్తనాలు అయితే పడిపోయినాయండి, ఉన్న కాడికైతే ఇక సేవ్ చేసుకుందాం. ఓకేనండి, ఈరోజు మన గార్డెన్లో కూరగాయలు అయితే ఇన్ని కూరగాయలు అయితే వచ్చినాయి చూడండి.
ఫ్రెష్ కూరగాయలు, ఆర్గానిక్ కూరగాయలు ఎంత బాగా వచ్చినాయో చూడండి. కలర్ఫుల్గా ఉన్నాయి. ఇదండి ఈరోజు మన గార్డెన్లో వచ్చిన హార్వెస్ట్. ఎలా ఉందండి హార్వెస్ట్? మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా మన గార్డెన్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనండి, మరొక వీడియోతో మీ ముందుంటాను. బాయ్ అండి.